పంచాయతీ ఏం లేదు, అన్నదమ్ముల పంచాయతీ అయిపోయి మనం చాలా ఉద్యమాలు చూసినాం మనం. తెలంగాణ, ఆంధ్ర అన్ని ఉద్యమాలు చూసినట్టే ఇది అన్నదమ్ముల ఉద్యమం. కలిసి పంచుకుందాం, కలిసి నడుద్దాం, కలిసి ఉద్యమిద్దాం. ఎట్ ద సేమ్ టైం ఎవరి బుక్క వాళ్ళు తిందాం, ఎవరి ముద్ద వాళ్ళు తిందాం. విడిపోవడం కాదు, నువ్వు అటు ఉండాలని మనం ఇద్దరం విడిపోదాము పంచుకుందాం కాదు, పంచుకుందాం కలిసి ఉద్యమిద్దాం అంతే తప్ప వాళ్ళు శత్రువులు కాదు, లేకపోతే ప్రత్యర్థులు అస్సలే కాదు. కొంతమంది స్వార్థపరులను వ్యతిరేకించే వాళ్ళను వ్యతిరేకిస్తాం తప్ప మాలలు, మా రక్త బంధువులు, సోదరులు, రేపు కలిసిపోయేటువంటి ఉద్యమంలో నడిచొచ్చేటువంటి వాళ్ళు వాళ్ళని కలుపుకొనే ఉద్యమాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఈ ఉద్యమం ఎట్లనో ఇంతకన్నా గొప్ప ఉద్యమం రాజ్యాధికార ఉద్యమం ఉన్నది. ఇంకా అంటరానితనం పోవడానికి, ఒక ప్రజాస్వామిక ఉద్యమాలు చేయడానికి ఇంకా చాలా ఉద్యమాలు ఉన్నాయి భారతదేశంలో. కాబట్టి ఇప్పుడు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎక్కువ పని ఉండదు మాలమాదిగలకు కలిసి. అంటే ఈ ఫాసిజం కావచ్చు, లేకపోతే దళితుల మీద జరిగే దాడులు కావచ్చు, రాజ్యాధికార ఉద్యమం కావచ్చు, ఇవి కలిసే ఉద్యమము ఇంకా కలిసి పనిచేసేది ఉన్నది. కాబట్టి కొంతమంది మాలల్లో ఉన్నటువంటి అప్రజాస్వామికవాదులను, లేకపోతే దాన్ని వ్యతిరేకించి గొడవలు పెట్టేటువంటి వాళ్ళతోటి మాకున్న పేచి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మా శత్రువులు కాదు, అన్నదమ్ములు. ఇంకొకటి ఇక్కడ వినిపిస్తుంది ఏంటంటే, ఒక మంత్రి పదవి కోసమే మాదిగలపైకి మాలలను ఎగదోస్తున్నారు, ప్రేరేపిస్తారు అని వాదన వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అది? ఎంతవరకు నిజం అని అంటే ప్రజలందరూ అదే అంటే ఎందుకు అంటారు అంటే, ఇప్పుడు మాల చిన్న ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీనే, ఒక ఎంపీ ఉన్నారు, ఇంకా సరిపోలేదు అంటారా? మంత్రి పదవి కోసం ఈ రోజు మళ్ళీ మాలల్ని ఎన్కేసుకొచ్చి రావడం వల్ల ఏం ప్రయోజనం? అదే అంటే ఎందుకు ఆ ప్రశ్న తలెత్తున్నదంటే, ఇప్పుడు అంటే చిన్న లాంటి వాళ్ళు, లేకపోతే కారం శివాజీ వీళ్ళ లాంటి వాళ్ళు, మాల మహానాడు లాంటి వాళ్ళు చేస్తేనేమో సరే ఎప్పటి నుంచో జరుగుతున్న యుద్ధం కదా అనుకుంటారు. వివేక్ అనేటువంటి ఒక క్యాపిటలిస్టిక్ పొలిటీషియన్ వచ్చి దీన్ని దాని బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించి ఆయనకు ఏదో మంత్రి పదవి కావాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి. కృత్రిమ ఒక ఉద్యమాన్ని సృష్టించి ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటాడా, లేకపోతే మాదిగలను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటా ఏమనుకుంటాడో అయినా కానీ, అట్లాంటి ఒక కృత్రిమ ఉద్యమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళుగా క్యాపిటలిస్ట్ వాళ్ళు వస్తే గట్నే అంటారు. ఇప్పుడు కృష్ణమాదిగ గారికి ఎందుకు అందరూ ఎందుకు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు 30 ఏళ్ల నుంచి? ఇప్పుడు న్యాయంగా ఉన్నదనే కదా తెలంగాణ ఉద్యమం ఎందుకు సాధించుకున్నాం, న్యాయమైన ఉద్యమం అని. మా నీళ్లు మా నిధులు మాకు కావాలనే కదా 1000 మంది ఎందుకు చచ్చిపోయారు. అట్లనే మా వర్గీకరణ ఉద్యమంలో కూడా అంతమంది ఎందుకు 100 మందికి పైగా ఎక్కువ చనిపోయారు. ఎందుకు చనిపోయిన వాళ్ళు న్యాయమైన ఉద్యమం అనే కదా. ఆ న్యాయమైన ఉద్యమం నడిపించేటువంటి వాళ్ళందరికీ స్వాగతం పలుకుతారు. కానీ 1,00,000 కోట్లు పెట్టుకొని ఓ మంత్రి పదవి కోసము కొంతమందిని తయారు చేసుకొని సామాజిక ఉద్యమకాలు వాళ్ళని కనిపించలేదు మీకు. ఒకవేళ సామాజిక ఉద్యమాలు ఉంటే ఇప్పుడు ఏమనిపించిందంటే వివేక్ పట్టాభిషేకం లెక్క కనిపించింది. సో అందుకు ఇది కృత్రిమ ఉద్యమము, ఇది దీనికి వ్యతిరేకంగా తయారు చేసిన ఉద్యమమే తప్ప ఇది అంటే ఆయన రాజకీయ ప్రాతినిధ్యం కోసమో రాజకీయ భవిష్యత్తు కోసమో చేసుకున్న ఉద్యమం లాగా కనిపిస్తున్నది అందరూ అంటున్నారు. అందుకని అంటున్నారు. కాకపోతే అందులో కొంతమంది అంటే ఉద్యమాలలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి విజ్ఞప్తి ఏంది అని అంటే, నిజంగా వర్గీకరణ పంచుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా పంచుకోవాల్సిందే. ఇప్పుడు బీసీలకు ఉన్నట్టు సరే బీసీలకు ఆర్థికంగా ఉండొచ్చు, మనకు అంటరానితనం వల్ల రిజర్వేషన్ రావచ్చు, కానీ పంచుకునే విధానం అయితే ఒకటి ఉంటుంది కదా. అన్నదమ్ములు అయింది అనుకో, ఎవరి పొలాలకు రావాలి కదా అన్నదమ్ములు. మనం నేను అన్నాను కాబట్టి నువ్వు నాతోటే ఉండాలి, అన్నకు తక్కువ ఎక్కువ అంటే నీకు ఉన్న కాడికి వేయాలనంటే అది కాదు. కలిసి పంచుకుందాం, కలిసే ఉందాం, కానీ కలిసి పంచుకుందాం. ఎవరు వచ్చే ఎవరికి వచ్చే వాటా వాళ్ళు తీసుకుందాం. ఇది ప్రజాస్వామికంగా ఎవరైనా అంటారు. అట్లా ఈ రోజు ఏమైంది అని అంటే, మాలా మాదిగల ఉద్యమం అనేది తారాస్థాయికి వచ్చింది. అంటే వాళ్ళు గర్జనలు పెట్టి ఉద్యమాలు చేసి దాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు పెట్టడం, మిగతా ప్రాంతాల నుంచి పిలిపించుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఒక అంటే కొంచెం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది ప్రజలందరూ చూస్తున్నారు. కృష్ణమాదిగ చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అంటే ఒక చెడ్డ పదం కూడా ఎప్పుడు ఎక్కడ అనతన ఉద్యమం. భాషా సౌందర్యం అప్పటికి గద్దరన్న కృష్ణమాదిగ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ప్రవీణ్ కుమార్ విశారద్ అని వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా ఒక చెడు పదం కూడా వాళ్ళ తొనుకదు. అట్లా ఎవడబ్బా సొమ్మని, నీ అబ్బా సొమ్మని, ఇదంటే ఒక అసలు ఎక్కడ పలుకరు. ఆ ఉద్యమం చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ యొక్క పరిణతి ఎంత. ఆడేవాడు ఆంధ్ర నుంచి వచ్చిన పోరాడు వాడు ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న చాలా మంది మాల మేధావులు, ఇంటలెక్చువల్స్, మన మిత్రులు ఉన్నారు, కలిసి పనిచేసినటువంటి వాళ్ళు కూడా బాధపడ్డారు. ఇది ఇట్లా అనాల్సింది కాదు. ఎందుకంటే కృష్ణన్న ఏది ఇప్పుడు గద్దర్ అన్నను మేము ఎట్లా చూస్తాం, గద్దర్ అన్న, కలేకూర్ అన్న, కత్తి పద్మారావు, వీళ్ళందరినీ కూడా ఒక లెసన్స్ లాగా చూస్తాం.
ఎవరినన్నా అన్నా కానీ ఎవరిని అననీయము, వాళ్ళు ఎవడన్నా అనడం కాదు కదా, వాళ్ళనే ముందుగా మేమే పనిష్మెంట్ ఇస్తాం. గద్దర్ చనిపోయినప్పుడు ఎలాంటి నివాళులు ఇచ్చినాం? గద్దర్ గల్లీకి గద్దర్ అని పట్టుకోపోయినాం. గద్దర్ మీద పుస్తకాలు వేసినాం, నేను పుస్తకం వేయించిన, అందరం పాటలు రాసినాం. మాదిగలు ఎక్కువగా రాసిండు, మాలలు రాసిండు, ప్రజాస్వామికవాదులు అందరూ రాసిండు. ఎక్కడన్నా గద్దర్ను ఎప్పుడన్నా తెచ్చినట్టు లేదా కలేకూరిని, కత్తి పద్మారావును, వీళ్ళందరినీ బొజ్జ తారకం తిట్టినట్టు ఎక్కడ ఉండదు. ఎందుకు? ఏజ్కి రెస్పెక్ట్ చేయాలి కనీసం. మన ఉద్యమంకు అర్థం కాకపోయినా, ఉద్యమకారులను కాకుండా మనకన్నా పెద్దవాళ్ళుగా మనకు ఒక తెలంగాణలో అది ఉన్నది. అట్లా మనకు గౌరవం ఉంటుంది. కానీ ఇష్టం వచ్చిన వాళ్ళను పట్టుకొచ్చి ఏది పడితే అది మాట్లాడము, అది అంత దుర్మార్గంగా అనడం అనేది అది అందరూ జీర్ణించుకోలేరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక మాలలు కూడా ఎవరు కూడా దాన్ని హర్షిస్తలేరు. కొంతమంది పెట్టుబడిదారి చేతులలో, అంటే ఈ 1,00,000 కోట్లు ఉన్నటువంటి వివేకు లాంటి కుటుంబము ప్రేరేపిత అయినటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడడంతో అది కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఇరుసు లేని బండెప్పుడు నడవలేదురా, త్యాగము లేని నిజ విప్లవం ముందుకు పోదురాను కవి రాసింది. ఇరుసు లేని బండెప్పుడు నడవలేదురా, త్యాగములే నిజ విప్లవం ముందు పోదురా అని రాశాడు. అట్లా న్యాయం లేని ఏ పోరాటం ముందుకు పోదు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఉద్యమకారులు కారు అయినా ఇది అయిపోగానే ఆ దుకాణం మూసేస్తుంది, వివేక దుకాణం మూసేసుకుంటాడు. ఆ ఉద్యమం కూడా అది ఎటు కాకుండా ఉంటుంది. ఎందుకంటే న్యాయం ఉంటేనే ముందుకు పోతుంది ఏ ఉద్యమమైనా. అది కూడా త్వరలో క్లోజ్ అవుతుంది. ఇవాళ బీసీలు వచ్చి ఇది ప్రజాస్వామికమైన ఉద్యమం. బీసీలలో ఎట్లయితే ఏబిసిడీలు ఉన్నాయో, అది ఆర్థికంగా వచ్చినాయా, అసమానతలతోటి రిజర్వేషన్ వచ్చినా ఏదైనా పంచుకునే ఒక పద్ధతి ఉంటుంది. మనందరం కలిసి పంచుకోవాలి, కలిసే ఉండాలి అని ఇవాళ మేధావులు కూడా అదే చెప్పడానికి, బీసీ మేధావులు అగ్రవర్ణాల ప్రజాస్వామికవాదులు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని, 1000 గొంతులు 1,00,000 డప్పులు విజయవంతం కావాలని, ఆ డప్పులలో మేము కూడా ఒక డప్పు ప్రజాస్వామికవాదులుగా బీసీలుగా మేము కూడా ఒక డప్పు వేసుకొని వస్తామని చెప్పేసి పృథ్వీరాజ్ యాదవ్ గారి అధ్యక్షతన ఇప్పుడు మాదిగలకు మద్దతుగా ఆ సభ జరుగుతుంది. అంటే 1,00,000 కోట్లను మీ 1000 గొంతులు 1,00,000 డప్పులు అడ్డుకోగలుగుతాయా? వాళ్ళని అరవించగలుగుతాయి 1,00,000 కోట్లను? అది పెద్ద ప్రశ్న ఇది. సరే, ఒకటైతే ఇప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారులు 1,00,000 కోట్లు కాదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నాయి. వివేక్ లాంటి వాళ్ళు అందులో అక్కడ 20 మంది ఉన్నారు. వాళ్ళందరినీ భూస్థాపితం చేసింది కదా తెలంగాణ ప్రజాస్వామిక ప్రజా ఉద్యమం. తెలంగాణ ప్రజా ఉద్యమం అనేది, తెలంగాణ పాట అనేది, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళందరినీ భూస్థాపితం చేసింది కదా. అంటే ఏంటిది? న్యాయం ఎక్కడున్నా, నీతి ఎక్కడున్నా, మా నాన్న చెప్పేటోడు, న్యాయమే నడుతుంది బిడ్డ, నీతే నిలబడుతుంది, సత్యమే సచ్చినా మనల్ని బతికిస్తుంది. అట్లా ఆంధ్ర కృత్రిమ ఉద్యమాన్ని భూస్థాపితం చేయలే. ఎన్ని కోట్లు ఉంటుంది? వాళ్ళు ఎంత ప్రభావితం చేసి ఢిల్లీలో సోనియా గాంధీనో అటు బీజేపీనో వీళ్ళందరినీ ఎంత చేసినా, మాయ చేసినా చివరికి ఏమైంది? భూస్థాపితం అవుతుంది. న్యాయం లేని ఉద్యమం ఎన్నో రోజులు నడవదు, ఇరుసు లేని బండి ఎంతో కాలం నడవదు అన్నట్టు వీళ్ళు కూడా 1,00,000 కోట్లు ఈ 1,00,000 ఎంత గొప్ప ప్రశ్న అడిగినామంటే నిజంగా ఇది టెరిఫిక్ ప్రశ్న. ఆయన 1,00,000 కోట్లు ఈ 1,00,000 డప్పులను ఆపుతాయంటే, ఈ 1,00,000 డప్పులు ఆయన 1,00,000 కోట్లను భూస్థాపితం చేయబోతుంది. 100% జరుగుతుంది. 100% త్వరలో చూడబోతున్నాం. తప్పకుండా హైదరాబాద్ లో ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 డప్పులు ఆయన 1,00,000 కోట్ల కోటను కూలగొడతాయి. తప్పకుండా. మీ వెనక మోడీ ఉన్నాడనే? మా వెనక మోడీ లేదు, మందకృష్ణ ఉన్నాడు. మా వెనక మందకృష్ణ వెనక నేను మోడీ ఉన్నా, నా బ్రదర్ అని చెప్తుండే. మోడీ ఎవరు? మోడీ ఆయన కాంగ్రెస్ దగ్గర కూడా పోయిండు. కాంగ్రెస్ చేస్తే మోడీ దగ్గర పోయేటోడు కాదు కదా. ఇప్పుడు తెలంగాణ సోనియా గాంధీ లేకుంటే అయ్యేది కాదు. ఓకే కదా. తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణకు అందరికి రుణపడి ఉన్నారు కదా, గౌరవిస్తున్నారు కదా. 100%. అట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు 12 సార్లు 11 సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ లో. నువ్వు చేస్తే కృష్ణమాది ఆయన మోడీ దగ్గర పెట్టాడు కాదు కదా. అది పక్కన పెడితే తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ కు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఎట్లయితే ఆమెను అప్రిషియేట్ చేసిందో, ఆయన గౌరవించిందో, బీజేపీకి ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే మోడీ చేసినందుకు కూడా మాదిగ సమాజం ఆయన గౌరవిస్తారు. మోడీ అంతటి పిఎం స్థాయి అంతా ఇక్కడికి వచ్చి అన్న నీకు ఆలింగనం చేసుకున్నాడు, చాలా గొప్ప విషయం కదా. గొప్ప విషయం ఒకటైతే, ఇప్పుడు నీకు నాకు నచ్చకపోవచ్చు మోడీ, ఆయన మీద ఉండేది ఆయన ఒక హిట్లరు, అప్రజాస్వామికవాది, ఫాసిస్ట్, ఇదంతా మనకు ఉండొచ్చు. కానీ మాదిగ సభకు ఆయన వచ్చి ఆయన హామీ ఇచ్చి అది చేసిండు, అన్న మాట అన్నాడో చేసిండు. చేసినప్పుడు ఆ మాదిగ ప్రజలందరూ ఆయన గౌరవిస్తారా లేదా? తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీని గౌరవిస్తారా లేదా? ఇష్టం లేకపోయినా ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ అంటే నాకేం ఇష్టం లేదు, కానీ సోనియా గాంధీ ఇచ్చినందుకు ఆమె హ్యాట్సాప్ చెప్తున్నా. అట్లనే అందుకు ఆమె అంటే గౌరవం నాకు. అట్లనే బీజేపీ అంటే నాకు అసలే ఇష్టం లేదు, కానీ ఆ
వర్గీకరణ ఆయన వచ్చి చేసినందుకు ఆ విషయాన్ని గౌరవిస్తాం, పెడితే ఎవరైనా గౌరవిస్తాం. బీజేపీని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? రాజ్యాంగాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు కాబట్టి, ఆ రాజ్యాంగ విలువలు నాశనం చేస్తున్నావు కాబట్టి నీకు వ్యతిరేకంగా ఉంటాం. రాజ్యాంగాన్ని ఏవలా కాంగ్రెస్ అయినా వ్యతిరేకిస్తాం, బీజేపీ అయినా వ్యతిరేకిస్తాం, టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా ఎవరైనా వ్యతిరేకిస్తాం. అంబేద్కర్ ను రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తే, ఆ కుల నిర్మూలన చేస్తానంటే, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తానంటే, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామంటే ఎవరికైనా కానీ వాళ్ళకు గౌరవిస్తాం కదా మనం. అట్లా ఆయన వెనుకున్నాడా ముందున్నాడా అంటే మరి అంతకన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. వాళ్ళు ఏమంటున్నారు, మోడీ ఉన్నాడు ఆయన వెనక అని చెప్పేసి అంటున్నారు. మరి నీ వెనక రాహుల్ గాంధీ ఉన్నాడు అన్నట్ట. అంటే రాహుల్ గాంధీ మోడీ వాళ్ళు చెప్పిస్తున్నారు అన్నట్ట. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అదే అంటున్నా, నీ వెనక రాహుల్ గాంధీ ఉన్నాడు కదా. రాహుల్ గాంధీ గద్వాల సభలో ఏం చెప్పిండు మరి? దీన్ని వర్గీకరణ చేస్తానని చెప్పిండు కదా, మేనిఫెస్టో పెట్టిండు కదా. సాక్షాత్తు ఇక్కడ ఆయన ఖర్గే కూడా చెప్పిండు కదా, జాతీయ అధ్యక్షుడు చెప్పిండు కదా. రాహుల్ గాంధీ చెప్పిండు, ఖర్గే చెప్పిండు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణ అమలు చేస్తానని చెప్పిండు. మరి నీ వెనక అంతమంది ఉన్నప్పుడు నువ్వెందుకు రివర్స్ చేస్తున్నావు? కృష్ణమాది వెనక మోడీ ఉన్నాడు అని చెప్పేసి అన్నానంటే మరి వాళ్ళంతా ఆయన సపోర్ట్ చేసిండు. మరి నీ వెనుకున్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, నువ్వేం సపోర్ట్ చేస్తలేవు? ఈ వెనక ముందు అనే సమస్య కాదు, సామాజిక సమస్యగా ఒక జర్నలిస్ట్గా, నేను ఒక స్టూడెంట్ లీడర్గా, వాళ్ళు ఒక బీసీ మేధావులుగా ఇది న్యాయమైందా కాదా? ఇప్పుడు మోడీ సపోర్ట్ చేయలేదు అనుకో, అది అన్యాయమైన ఉద్యమం అవుతుందా? మోడీ సపోర్ట్ చేసింది అనుకో, అది న్యాయమైన ఉద్యమాన్ని ముద్ర అట్లేం కాదు కదా. మోడీయో డిసైడ్ చేయరు, సమాజం యాక్సెప్ట్ చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ విలువల ప్రకారం, ప్రజాస్వామిక వాదులు మాట్లాడుతున్న ప్రకారం వర్గీకరణ వ్యతిరేకించే ఒక్క ఉద్యమం ఉందా భారతదేశంలో? నక్సల్ పార్టీలు వ్యతిరేకించినాయా? పోనీ సామాజిక ఉద్యమాలు వ్యతిరేకించినాయా? పోనీ కింది వర్గాలు వ్యతిరేకించినాయా? ఇవన్నీ వ్యతిరేకించాలి కదా. బీఎస్పీ వ్యతిరేకించింది ఒక సందర్భం లేనంటే రాజ్యాధికారం ఉద్యమం కాలే, మనకి ఇది అవసరం లేదు. ఈ సమస్య అన్యాయమైన అనలే, ఇది మన సమస్య ఇది కాదన్నారు. మన సమస్య ఈ వర్గీకరణ కాదు, మన సమస్య అల్టిమేట్ రూల్. అవర్ గోల్ ఏంటిది అని అంటే అల్టిమేట్ పార్టీ మేనిఫెస్టో. మేనిఫెస్టో ఏంటిది? మా మేనిఫెస్టో అంటే భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఈ భారతదేశాన్ని మేలడం అని చెప్పిండ్రు. అంతే తప్ప ఈ ఉద్యమాలు మన ఉద్యమం ఇది కాదన్నారు, ఈ ఉద్యమం అన్యాయమైంది అనలే. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వర్గీకరణ కాదు మన ఉద్యమము, రాజ్యాధికారం మన ఉద్యమం అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వర్గీకరణ వ్యతిరేకించాలని వీళ్ళు చెడు ముద్ర వేస్తున్నారు. వర్గీకరణ వ్యతిరేకించే ఉద్యమం నక్సలైట్ నుంచి, మావోయిస్ట్ నుంచి మొదలు పెడితే మాలమాదిగా, మంగళి వాళ్ళకు ప్రజాస్వామిక వాదులు ఎవ్వరు వ్యతిరేకించలేదు. వ్యతిరేకించే అటువంటి వాళ్ళు ఏ సామాజిక నేపథ్యంతో ఉన్నో మనం చూడొచ్చు. పోనీ మాలలే వ్యతిరేకిస్తున్నట్టే మరి గద్దరేవాళ్ళు మాల కదా. మాలమాదిగా సంఘీభావ కమిటీకి ఆయన అధ్యక్షుడు. కత్తిపద్మరావు మాల కదా, జరగాలని కోరుకున్నాడు. కలేకూరు లాంటి ఒక పోయేటు, భారతదేశం గర్వించదగ్గ ఒక పోయేటు, ఆయన సపోర్ట్ చేసిండు. బొజ్జ తారకం సపోర్ట్ చేసిండు. మాలలు అంటే సామాజిక ఉద్యమకారులుగా అంబేద్కర్ ఒక ఆ రథాన్ని ముందుకు సాగించేటువంటి యుద్ధంలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు గదేవాళ్ళు. సరే అక్కడక్కడ వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. పరిణతి లేని వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడినలు, అది వేరే చర్చ. కానీ వాళ్ళు కదా ఉన్నది ప్రజాస్వామిక వాదులుగా ఉన్నారు. ప్రజాస్వామిక వాదులుగా ఉన్న మాలలందరూ కూడా సపోర్ట్ చేసిండు కదా. మరి సపోర్ట్ చేస్తలేరు అని అంటే అది న్యాయమైన ఉద్యమే అంటున్నావు, సపోర్ట్ చేస్తలేరు. పోనీ ఎవరైతే సపోర్ట్ చేయకుండా మంచిదే, సపోర్ట్ చేయకుండా మంచిదే. కానీ వివేక్ అనే అయినా దీని అంతటికి మొత్తం బ్యాక్గ్రౌండ్ కథానాయకుడు సూత్రధారి కదా. సూత్రధారి అక్కడ పాత్రధారి. మరి సూత్రధారి ఏ ఉద్యమాలలో ఉన్నాడు? ఏ ప్రజాస్వామిక ఉద్యమాలు ఉన్నాడు? రోహిత్ వేముల చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నాడు? ఈ 1,00,000 కోట్లు ఎక్కడున్నాయి? పార్టీలు అటు మారుతావు, నువ్వు అటు బీజేపీకి పోతావు, కాంగ్రెస్ కి వస్తావు, టీఆర్ఎస్ కి పోతావు, మళ్ళీ బీజేపీకి పోతావు. పోనీ నువ్వు పోయిన పార్టీల కమిట్మెంట్ ఉన్నాడా? చిత్తశుద్ధి ఉందా? నువ్వు బీజేపీ ఇంతకుముందు ఉన్నావు, బీజేపీ మోడీ మాట మోడీగా చేసింది, అదన్నీ ఉండాలి. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ ఉన్నావు, ఇప్పుడున్న మీ జాతీయ అధ్యక్షుడే కదా దానికి సపోర్ట్ చేస్తున్నది, ఇప్పుడున్న మీ రాష్ట్ర ముఖ్యమంత్రే కదా దాన్ని మేము వర్గీకరణ ఇంప్లిమెంట్ చేస్తాము, అవసరం అనుకుంటే ఇంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా వర్గీకరణ అమలు చేస్తా ఉన్నాం కదా. పోనీ దానికన్నా చిత్తశుద్ధి ఉందా? ఏ పార్టీలో చిత్తశుద్ధి లేనప్పుడు నువ్వు ఇంతకుముందు పార్టీ పనిచేసినటువంటి టీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ చేసిండు, నువ్వు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరి అది కూడా సార్ నువ్వు దానికి కూడా కట్టుబడి ఉండకుంటే ఎట్లా? పోనీ మాల మహానాడు నుంచి నువ్వు చెప్పు, నిజంగానే నేను కుల ఉద్యమం చేస్తున్నాను అంటే ఆ కుల ఉద్యమం పట్టుకో. రేపు ఈ కుల ఉద్యమం పట్టుకుంటాడా?
రేపు ఈ కులాన్ని పట్టుకుంటాడా 1,00,000 కోట్లను పట్టుకుంటాడా ఈయన పదవిని పట్టుకుంటాడా లేకపోతే ఈ ప్రజలను పట్టుకుంటాడా నిజంగా నువ్వు మాల ప్రజలకి అది చేయాలనుకుంటే నీ 1,00,000 కోట్లలో ఎన్ని కోట్లను పంచినావు ప్రజలకు మాల ప్రజలకు ఈరోజు ఎమ్మెల్యే సీటు రాజీనామా చేసి వీళ్ళతో కొట్టాడు మనాలి కొట్లాడు నిజంగా ఎగ్జాక్ట్ మంచి పాయింట్ నువ్వు ఒకవేళ కొట్లాడాలనుకుంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి కృష్ణమాది ఒక్క పదవి తీసుకోలే నువ్వు కూడా తీసుకోకుండా చెయ్యి కృష్ణమాది వెనక మోడీ ఉన్నాడా కృష్ణమాది వెనక రాహుల్ గాంధీ ఉన్నాడా ఆ కృష్ణమాది వెనక నక్సలైట్ ఉన్నాడా ఇది పక్కన పెట్టు కృష్ణమాదికి ఏ పదవి తీసుకోలే ఎమ్మెల్సీ ఇస్తాను అవసరం అనుకుంటే ఇప్పుడు ఎవరైనా కానీ రాజ్యసభ ఉన్నది మినిస్టర్ కూడా ఇస్తారు మరి మినిస్టర్ ఇచ్చినా పోతుండ ఆయన రేపు ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అంటే ఎవరో కాదు కృష్ణమాదిగ లాంటి ప్రపోజ్ చేస్తారు ముఖ్యమంత్రి ఇచ్చినా తీసుకోడు కృష్ణమాదిగా నువ్వు తీసుకో నువ్వు ఉంటావా నువ్వు ఎమ్మెల్యే టికెట్ అమ్ముడు పోయినావు ఆస్తుల మీద దాడి జరుగుతుంటే నువ్వు పోయినావు కృష్ణమాదిగ తోటి నువ్వు కృష్ణమాదిగా నువ్వు వ్యతిరేకిస్తా అది ఓకే కరెక్టే వ్యతిరేకించు కానీ కృష్ణమాదిగ లెక్క అమ్ముడు పోకుండా నువ్వు ఉండగలుగుతావా నీ పదవుల కోసం మాల ప్రజలను ప్రజాస్వామికవాదుల అమాయకులను రెచ్చగొట్టి ఏదో దాన్ని ఇంకా రాజకీయం చేసి లబ్ధి పొందాం అనుకుంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. సార్ మీ ఇన్స్పిరేషన్ దళితులకు ఇన్స్పిరేషన్ అని చెప్పిన ఆర్ఎస్పీ మీకు ఎలా సపోర్ట్ ఉండబోతుంది? ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కలిసినట్టుగా అనిపిస్తుంది. అవును, ఇలా కలిసి ఏమని చెప్పారు? అదే తప్పకుండా ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, అంతకుముందు బీఎస్పీ పార్టీలో సామాజిక ఉద్యమాలు చేసినోడు, చాలా మంది ప్రజలను ముఖ్యంగా చాలా మందికి హీరో కదా, చాలా మందికి గురుకులాల్లో లక్షల మందిని ప్రజలను చదువు చెప్పిండు. తల్లంబడి తండాలకు పోయిండు, షాలోళ్ళకు, గౌలోళ్ళకు, గౌండోళ్ళకు, మంగళోళ్ళకు, మాదిగోళ్ళకు, గొల్లోళ్ళకు, అందరు పిల్లలను, ఆడపిల్లలను ముఖ్యంగా వాళ్ళ కోసము ఒక నోటిఫికేషన్ ఇచ్చి డిఎల్ లాంటి అంటే హాస్టల్స్ పెట్టించి లెక్చరర్లను ఓన్లీ విమెన్కి వేయాలని చెప్పేసి అమెరికాకు పంపి, లండన్కు పంపి, పెద్ద ఎవరెస్ట్ ఎక్కించి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి ఆయన ఎప్పుడు ఏ కులం వైపు లేడు. కానీ ఈ సామాజిక ఉద్యమం, ఆయన తెలంగాణ ఉద్యమంలో పెద్ద పోలీస్ ఆఫీసర్, కానీ ఫుల్ సపోర్ట్ చేసిండు ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఆయన 100% వస్తున్నాడు. ఆయన అన్ని ఉద్యమాలకు సపోర్ట్గా ఉన్నాడు. కృష్ణన్న అంటే చాలా అపారమైన గౌరవం ఆయనకు, అప్పుడున్నది ఇప్పుడున్నది. కృష్ణన్న గాయపడ్డప్పుడు కూడా అన్న నీవు మోసేటువంటి ఆ సిలువను తప్పకుండా మేము కూడా మోస్తామని అప్పుడు వచ్చి ఆయన కలిసిండు, ఆయన ట్వీట్ చేసిండు. అంటే అప్పుడు ఏ స్టాండ్ ఉన్నాడో, ఎంత కమిట్మెంట్ ఉంటుందో అదే కమిట్మెంట్ తోటి ఉన్నాడు ఇప్పుడు ప్రవీణ్ అన్న. ఎప్పుడు కానీ ప్రజల వైపే ఉన్నాడు. ఆయన ఎప్పుడు అప్రజాస్వామికంగా అంటే ప్రజలకు విరుద్ధంగా ఎప్పుడు లేడు, ఉండకూడదు. ఆయన ఏ పార్టీలు ఉన్నా కానీ వ్యక్తిత్వం అనేది మనకు ఒకటి ఉంటుంది కదా. కేసీఆర్ అయినా, కృష్ణమాది గారు అయినా, ప్రవీణ్ కుమార్ అయినా, ఎవరైనా కానీ వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. వీళ్ళు మాట అంటే చేస్తారు రాబాయ్ అని చెప్పేసి. అట్లా ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ అన్న అనేటైనా ఎన్నో ఉన్నా కానీ ప్రజల వైపే ఉన్నాడు తప్ప ఎప్పుడు ద్రోహి పాత్ర తన జిందగీలో లేదు. కానీ 100% నేను డబ్బు వేసుకొని వస్తా షరత్ అని చెప్పిండు కృష్ణన్న. అన్న ఏదైనా ఉద్యమాల పెద్దనో తప్పకుండా కేసీఆర్ తోటి నేను మాట్లాడతాను, సార్ తోటి మాట్లాడి తదుపరి ఏ కార్యక్రమం నేను చెప్తానని చెప్పేసి హామీ ఇచ్చి వస్తున్నాను.